తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా పేపర్ కొనుగోలు చేసిన నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు చేసిన దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించారు. అరెస్ట్ అయిన వారు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 27 మందిని అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ కేసులో నిన్న కూడా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని వీళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రాన్ని 10 లక్షలకు 6గురికి ప్రవీణ్ అమ్మినట్లు అధికారులు చెప్తున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా పేపర్ కొనుగోలు చేసిన నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించారు. అరెస్ట్ అయిన వారు ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 27 మందిని అరెస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ కేసులో నిన్న కూడా మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని వీళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఏఈ ప్రశ్నాపత్రాన్ని 10 లక్షలకు 6గురికి ప్రవీణ్ అమ్మినట్లు అధికారులు చెప్తున్నారు.